ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు ప్రతి నెలలో వచ్చే ఏకాదశుల గురించి తెలుపుకుంటూ ఉంటాము. అందులో ముఖ్య భాగమైన ఏకాదశి వ్రత మహత్యాన్ని తెలిపే కథను తప్పకుండా వినడం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రతిసారి మనము ఆ వ్రత మహత్యాన్ని తెలిపే కథను చెప్పుకుంటాం. మరి అలాగే మనకు మార్గశీర్ష మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రేపు సఫల ఏకాదశి. ఆ ఏకాదశి యొక్క మహత్యాన్ని తెలిపే కథను ధర్మరాజుకు కృష్ణ భగవానుడు తెలియజేస్తూ ఉన్న పద్ధతిలో మనము ఆ కథను విందాం. చక్కగా ఆ నారాయణుడికి నమస్కరించుకొని ఆ అనుగ్రహాన్ని పొందుదాం. మరి ఈ కథను వినే ముందు మనం చక్కగా భక్తి శ్రద్ధలతోని నారాయణునికి పూజించుకొని తర్వాత నివేదించిన తర్వాత మనము ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని వినాలండి. మనకు ఏకాదశి నియమాలు తెలుసు. ప్రతిసారి ఉపవాసం ఉండడము మన శక్తి మేరకు, తర్వాత నామస్మరణ చేయడము, విష్ణు స్తోత్రాలు చదవడము, పఠించడము, విష్ణు సహస్రనామాన్ని పఠించడము, అదేవిధంగా జాగారం చేయడము, తెల్లవారి ద్వాదశి పారణ చేయడము, బ్రాహ్మడికి స్వయం పాకము దక్షిణ సహితంగా ఇచ్చి మనము ద్వాదశి పారణ చేయడం అనేది పద్ధతి. మరి ఈ క్రమంలో మనము రేపు విష్ణుమూర్తిని అర్చించుకున్న తర్వాత ఈ కథను వినడం ద్వారా మనము ఏకాదశి వ్రతం చేసిన ఫలితాన్ని పొందుతాము అని మనకు పెద్దలు పురాణాలలో తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ మీరు ఏకాదశి వ్రతము ఏ మేరకు వీలున్నట్టు చేసినప్పటికీ తప్పకుండా ఈ వ్రత కథను వినాలి, మీరు పుణ్యం సంపాదించుకోవాలనే ఉద్దేశంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి. మీరు విన్న తర్వాత మీరు విన్నాము అని తెలియడం కోసము లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరి వింటున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ వ్రత మహత్యాన్ని తెలుసుకుందాం. పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవానుణ్ణి అడుగుతూ ఉన్నాడు, స్వామి, మార్గశీర్ష మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి ఏమని పేరు? దాని విధానం ఏంటిది? ఆ రోజు ఏ దేవతను పూజించాలో దయచేసి నాకు తెలపండి అని నమస్కరించాడు. అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు, రాజేంద్ర, గొప్ప గొప్ప దక్షిణలు ఇచ్చి చేయు యజ్ఞం కంటే ఏకాదశి నాడు వ్రతము చేసిన వచ్చే ఫలము ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. మరి ఈ మార్గశీర్ష మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. ఈరోజు విధిపూర్వకంగా భగవంతుడైన నారాయణుని పూజించాలి. పాములలో ఆదిశేషువు, పక్షులలో గరుడు, దేవతలలో విష్ణువు వలె వ్రతములలో ఏకాదశి తిథి శ్రేష్టమైనది. ఈ వ్రతము ఆచరించిన సమస్త వ్రతములను ఆచరించిన పుణ్యం కలుగుతుంది. మరి ఇతర వ్రతములు ఆచరించవలసిన అవసరం లేదు. అన్ని వ్రతములు చేసి ఏకాదశి వ్రతము చేయకున్నచో నిష్ఫలమగును అని తెలియజేసి ఈ విధంగా మహత్యాన్ని తెలుపుతున్నాడు. ఓ రాజా, సఫల ఏకాదశి నాడు మంత్రోచ్చారణ చేయుచు కొబ్బరి నీళ్ళు, దబ్బ పండు, దానిమ్మ, రాచ ఉసిరి, రేగు మొదలైనవి అర్పించుకోవాలి. వక్కలు, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యములు సమర్పించాలి. సఫల ఏకాదశి ధూప దీపాలతో శ్రీహరిని పూజించుము.
నైవేద్యములకు విశేష రూపములైన విధి ఉన్నది. రాత్రి అందు వైష్ణవులతో జాగరణ చేయవలెను. జాగారము చేయు వారికి వేల కొలది సంవత్సరములు తపము చేసిన వారికి కూడా లభించినటువంటి ఫలం లభిస్తుంది అని చెప్తూ ఇంకా ఈ విధంగా చెప్తున్నారు. నృపశ్రేష్ఠుడా, సఫల ఏకాదశి యొక్క శుభప్రదమైన కథను చెప్తాను వినుము. చంపావతి అను పేరు గల ప్రసిద్ధమైన నగరము గలదు. అది మహిష్మతి అను పేరు గల రాజు యొక్క రాజధాని. మహిష్మతికి 5 కొడుకులు ఉన్నారు. వీరిలో పెద్ద కొడుకు ఎల్లప్పుడూ పాపకర్మలను ఆచరిస్తూ పరస్త్రీ సాంగత్యంతోనూ వేశ్య సాంగత్యంతోనూ చేయుచుండేవాడు. ఎల్లప్పుడూ దురాచారములు చేయుచు వైష్ణవులను దేవతలను నిందించుచుండెను. తన పుత్రుని యొక్క పాపకర్మలను చూసి రాజు వానికి లుంబకుడు అని పేరు పెట్టెను. రాజు అన్నదమ్ములు కలిసి వానిని రాజ్యం నుండి వెళ్ళగొట్టిరి. లుంబకుడు దట్టమైన వనమునకు వెళ్ళెను. అక్కడ ఉంటూ సమ్మచే నగరం లో ధనమును దొంగిలిస్తూ ఉన్నాడు. అక్కడ దొంగతనం చేసి వచ్చిన ధనంతో జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు దొంగతనమునకు విడలగా ఆ రోజు రక్షక భటులు పట్టుకున్నారు. అయితే వాడు తన తండ్రి పేరు చెప్పగా వారు వీనిని విడిచిపెట్టను. తిరిగి వనమునకు వచ్చి మాంసంను చెట్ల ఫలములను తింటూ కాలం గడపసాగాడు. వాడు ఒక రావి చెట్టు కింద విశ్రమించాడు. ఆ రావి చెట్టు చాలా పురాతనమైనది. ఆ వనములో ఆ వృక్షము ఒక దేవతగా భావించుచుండెడు వారు. పాప బుద్ధి కలిగిన లుంబకుడు అక్కడనే నివసించుచుండెను. ఒకరోజు తన పుణ్య ఫల ప్రభావం వలన ఏకాదశి వ్రతమును చేసెను. మరి మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు పాపి అయిన లుంబకుడు ఫలములు తిని దరిద్రం వలన సరి అయిన బట్టలు లేక రాత్రి అంతయు చలిచే శాంతి లేక బాధపడి స్పృహ లేకుండా పడి ఉండెను. సూర్యోదయమైనా కానీ వానికి మెలకువ రాలేదు. ఏకాదశి నాడు కూడా తెలివి లేకుండా పడి ఉండెను. మధ్యాహ్నమునకు స్పృహ వచ్చి అటు ఇటు దృష్టి సారించి మెల్లగా లేచి వనములోకి వెళ్ళి ఫలములు తీసుకొని తన విశ్రామ స్థలమునకు తిరిగి ఆ చెట్టు కిందకి వచ్చెను. వాడు పండ్లు తీసుకొని ఆ విశ్రామ స్థలానికి వచ్చేసరికి సూర్యాస్తమయము అయింది. లుంబకుడు ఫలములను రావి చెట్టు ముందర ఉంచి ఆ ఫలములతో లక్ష్మీపతి సంతోషుడుగాక అని ప్రార్థించాడు. రాత్రంతయు నిద్రపోక జాగరణ చేసిండు. ఈ విధంగా లుంబకుడు అనాయాసముగా ఏకాదశి వ్రతమును చేశాను. ఆకాశవాణి, రాజకుమార, నీకు సఫల ఏకాదశి వ్రత ప్రభావం వలన రాజ్యము మరియు పుత్రులు లభించెదరు అని చెప్పాను. అప్పుడు చాలా మంచిది అనుచు ఆయన సంతోషించి లుంబకుడు ఆ వరమును స్వీకరించాను. ఆ తర్వాత అతనికి దివ్య రూపం లభించింది. అప్పటి నుండి అతనికి సమృద్ధి కలిగి విష్ణు భజనలో నిమగ్నమయ్యాడు. కొలది కాలంలోనే దివ్య భూషణములు నిష్కంటకమైన రాజ్యము పొందాడు. లుంబకుడు 15 సంవత్సరములు రాజ్యం చేసెను. అతనికి మనోజ్ఞుడు అనే పుత్రుడు జన్మించెను. మనోజ్ఞుడు పెద్దవాడవగానే రాజ్యంను అతనికి అప్పగించి తాను శ్రీకృష్ణుని సన్నిధానమునకు వెళ్ళెను. రాజా, ఈ విధంగా ఎవరు సఫల ఏకాదశి వ్రతం చేస్తారో
వారు ఈ లోకంలో సుఖశాంతులతో ఉండుటయేగాక మోక్షమును పొందుదురు. వారి జన్మ ధన్యమగును. మహారాజా, ఎవరు ఈ వ్రతకథను వింటారో వారికి రాజసూయ యాగము చేసిన ఫలం లభించును అని శ్రీకృష్ణుడు ధర్మరాజునకు సఫల ఏకాదశి కథ వివరించెను. ఇది విన్న తర్వాత మనము ఆ నారాయణుని పాదాల దగ్గర అక్షంతలను వేసి తీసి మన నెత్తి మీద వేసుకోవాలి. లేకుంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వేయించుకొని నమస్కరించాలి. ఈ విధంగా మనము ఏకాదశి వ్రతం చేయడం వల్ల మన కోరికలు సఫలీకృతమవుతాయి. మనము చేయాలనుకున్న పనులన్నీ కూడా సఫలమవుతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ వినండి, లైక్ చేయండి. ఓం నమో నారాయణాయ లేకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్లో రాయండి. మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.